మళ్ళీ శశిరేఖ జోలికి కానీ వెళ్ళావనుకో షూట్ చేసి పడేస్తాను. ఎదిరించడం బాడీ డ్యూటీ, ఎదిరించడం నా రెస్పాన్సిబిలిటీ. నేను నగం వస్తుంటే ఎవడో నా ఎట్టపడ్డాడు. ఆడోళ్ళు బట్టలు మార్చుకుంటా ఉంటే లోపల దొరుకుతావా? చిరునవ్వులు చిరుకోపాలు కలబోసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా, మమకారం ఇంటి పేరుగా, పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. చెప్పండి. అడగాలంటేనే మొహమాటంగా ఉంది. పర్వాలేదు, అడగండి. ఏమీ అనుకోవద్దు. అలాగే, అనుకో. మీరంటే ప్రియాంకకి ఎంతో గౌరవం. మీరేం చెప్పినా వింటుంది, కాదనదు. ఈ ఒక్కసారికి ఏమీ అనుకోకుండా మీ చేత్తో ఈ పాల గ్లాసు ప్రియాంక చేతికిస్తే, ఇలా అడగకూడదు, తప్పే. కానీ తల్లి మనసు, ప్రియాంక కోసం అడుగుతున్నాను. ఇష్టం లేకపోతే వదిలేయండి, ఏం పర్వాలేదు. నా తంటాలేవో నేను పడతాను, మీరు రెస్ట్ తీసుకోండి. దాని అదృష్టంలో ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరేం సీరియస్గా తీసుకోవద్దు. మీరు పేపర్ చదువుకోండి. డిస్టర్బ్ చేసినట్లున్నాను, ఏమీ అనుకోవద్దు. ఆగండి. ఆ ట్రే ఇలా ఇవ్వండి. అయ్యో, ట్రే మీకివ్వడం ఏంటి? మీ వెనకాలే నేను పట్టుకొస్తాను. అవసరం లేదు. మా కోడలు గారికి మేమివ్వడంలో నామోషి ఏం లేదు. మా కూతురు లాంటిది. ఇలా ఇవ్వండి. మీరిక్కడే ఉండండి. కోడలి గారికి మామగారి అబార్షన్. ఈ బండాడు ఇప్పుడు తగలడారా? రాజావారు, ఏంటిది? కోడలు గారికి పాలు తీసుకెళ్తాను. కోడల గారికి పాలు మీరు తీసుకెళ్ళటం ఏంటి? ఇది పద్ధతి కాదు. మీరు ఈ హవేలీకి కిరీటం లేని రాజావారు. ఈ పనోళ్ళందరూ ఎక్కడ తెచ్చారు? ఏ రత్తమ్మా, పిలవకండి. వాళ్లతో పని లేదు. మా చేతులతో మేమే స్వయంగా ఇవ్వాలి. అయ్యయ్యో, మీరేమిటివేంటి రాజావారు? ఆ ట్రై ఇవ్వండి, నేను తీసుకొస్తాను. అవసరం లేదు. బండోడా, బండోడా? ఎవరు పిలిచారబ్బా? ఎవరు లేరే. మామయ్య గారు, ఏంటిది? పాలు. ఎవరికి?
ఇంకెవరికి? మీకే. కోడలు గారికి పాలు స్పెషల్గా తనే పట్టుకొస్తానంటూ బయలుదేరారు. చెప్పినా వింటలేదు. అయ్యయ్యో, తప్పు మావయ్య గారు, మీరలా చేయకూడదు. నాకే కదా, ఇలా ఇవ్వండి. ఇదంతా మనవడి మీద ప్రేమ? కాదు. నీ మీద అభిమానం. అది కాదు జగదాంబ గారు. కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతుంటే ఇంకా సమర్థన? ఒప్పుకోండి రాజావారు, ప్రియాంక కన్నా రూపం మీదనే ఎక్కువ అభిమానం ఉందని ఒప్పుకోండి. మామయ్య గారు, ఏమిటిదంతా? ప్రియాంకకు పాల గ్లాసు తన చేతులతో ఇస్తానంటూ బయలుదేరారు. దారిలో నువ్వు కనబడేసరికి ఆయన మనసు మారిపోయింది. గ్లాసు నీ చేతికొచ్చింది. ఏమైందమ్మా? ఏంటి గొడవ? ఈ గొడవంతా నా గురించి కాదు, నీ గురించే. పైకి ఎవరెన్ని కబులు చెప్పినా ఈ హవేలీలో అందరికీ రూపంటేనే ఇష్టం, రూపంటేనే గౌరవం. నువ్వసలు లెక్కలోనే లేవు. అక్క అక్క అంటూ పిచ్చిదాన్లా నువ్వు రూప వెనకాలే తిరుగుతావు. ఎవరేంటో ఎప్పటికి తెలుసుకుంటావే? అది కాదు ప్రియాంక, అసలేం జరిగిందంటే మావయ్య గారు నీకోసం పాల గ్లాస్ పట్టుకుని బయలుదేరారంట. పొరపాటున అది నాకేమో అనుకుని గ్లాస్ నేను తీసుకున్నాను. సారీ, తీసుకో. పొరపాటును తీసుకున్నావు సరే, కాదు అది ప్రియాంక కోసమని మావయ్య గారు చెప్పొచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదు? చెప్పబోతుండగానే గొడవ మొదలైంది, అంతే కదూ? అవును. సమర్థించుకోవడానికి ఇంతకంటే ఏం చెప్తారు? ప్రియాంక గారు, ప్రియాంక, నువ్వు కూడా అబద్ధం చేసుకుంటే ఎలా? మామయ్య గారి గురించి నీకు తెలీదా? ఆయన నిన్ను సపోర్ట్ చేస్తారు, నువ్వు ఆయన సపోర్ట్ చేస్తావు, మామూలే కదా. పోన్లేమ్మా, పాల గ్లాస్ ఇస్తుంది కదా, తీసుకో తల్లి, తాగు. తన చేతికిచ్చిన గ్లాసు సిగ్గు లేకుండా నేనెలా తీసుకుంటాను? పోన్లేమ్మా, మనం సర్దుకుపోవాలి. గ్లాస్ తీసుకో. నేను తీసుకోను, ఆవిడ గారినే తాగమనండి. కొంప తీసి తాగేస్తుందేమో.
ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. నీకోసం తెచ్చిన పాలు తనేలా తాగుతుందే? అలాంటి మొహమాటాలు నీకు నాకు గాని ఆవిడ గారికి కాదు. అనవసరంగా నోరు జారానా? గొడవ నా వైపు తిరగకముందే నెమ్మదిగా జారుకోవటం మంచిదేమో. అంకుల్, మేడం, ఈ పాలు తీసుకునెళ్ళి బయట పారబోయండి. అలాగే. రాజావారు, ప్రియాంక మేడం, ఇదంతా నా కర్మ. నా టైం బాలేదు. మరి ఈ పాలెవరు తాగుతారు మేడం? నువ్వున్నావుగా దున్నపోతులా, నువ్వే తాగి తగలడు. చిచ్చి అస్సలు మర్యాద లేదు. దున్నపోతు గారు, మీరు తాగండి అని ప్రేమగా చెప్పొచ్చుగా. ఎవరేమంటే నాకేంటి, సిగ్గా ఎగ్గా వేస్ట్ చేయటం ఎందుకు? పాలిచ్చిన గేద బాధపడుతుంది. Wait a minute there! Hand it over! హే, నువ్వు కూడా ప్రోగ్రామ్ చూస్తున్నావా? భలే కామెడీ. చెయ్యి, ఎంజాయ్ చెయ్యి, హాయిగా ఎంజాయ్ చెయ్యి. నువ్వెప్పుడొచ్చా? నువ్వు ఎంజాయ్మెంట్ లో మునిగి తేలుతున్నప్పుడు. లోపలికి వచ్చేటప్పుడు కాలింగ్ బెల్ కొట్టాలని తెలీదా? అది మినిమం కామన్ సెన్స్. అచ్చా, మా అమ్మను వెతుకు పట్టుకుంటానని నీ మొగుడు కమిషనర్ దగ్గర మాటిచ్చాడు. కానీ హాయిగా ఇంట్లో కూర్చొని పెళ్ళంతో ఎంజాయ్ చేస్తున్నాడు. నా కొడుక్కి కామన్ సెన్స్ ఉందా? సందీప్, మర్యాదగా మాట్లాడు. నీ మొగుడికి నువ్వు మర్యాద ఇచ్చుకో, నాకు అవసరం లేదు. మా ఇంటి మీద పడి గొడవ పడడం తప్ప నీకేం పని లేదా? మీ ఇంటికి రావడం నాకేం మోజు కాదు. నా కర్మ కాడి రావాల్సి వస్తుంది. అంత బాధపడుతూ రావడం దేనికి? ఇంట్లో నీ కొంగు కట్టుకుని తిరగకుండా వాడిని బయటికి పంపు. సిన్సియర్గా డ్యూటీ చేసుకోమని చెప్పు. అప్పుడు నాలాంటి వాళ్ళు నీ ఇంటికి రారు. మీ అమ్మని వెతకడానికి ప్రతాప్ సిన్సియర్ గా ట్రై చేస్తున్నాడు. బేష్, ఇంట్లో మొగుడికి పెళ్ళాం సర్టిఫికేట్, ఆఫీస్లో ఏసీపీకి వాళ్ళ కమిషనర్ సర్టిఫికేట్. అందరినీ మాటలతో మాయ చేస్తున్నాడు. ఏడి వాడెక్కడా? ఏం పని? చెప్తే గాని పిలవ్వా? అలా అని వాడు ఆర్డర్ వేశాడా? సందీప్,
ప్రతిదానికి ఎందుకలా పెడార్థాలు తీస్తావు? నువ్వు అడిగితే తప్పులేదు. నేనంటే తప్పొచ్చిందా? కోపం పుడుచుకొచ్చిందా? మీరు ఒకరికొకరు ఎదురు పడితే కారణం లేకుండానే దెబ్బలాడుకుంటారు. అదే నా భయం. ముందు జాగ్రత్త కోసమే ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాను, అంతే. అన్నయ్య నువ్వెప్పుడొచ్చావు? అది అది జస్ట్ ఇప్పుడే సందీప్ ఇలా లోపలికి వస్తున్నాడు, నువ్వు వచ్చావు, అంతే. ఆఫీషియల్ వర్కా పర్సనల్ వర్కా? నీకు అఫీషియల్, నాకు పర్సనల్. బెటర్ ఆఫీస్లో మీట్ అవుదాం. అలా అని వెంటనే వెళ్ళిపోనక్కర్లేదు. వేడి వేడి కాఫీ తాగి కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అవ్వటానికి కాదు నేను మీ ఇంటికి వచ్చింది. నువ్వు రిలాక్స్ అవుతుంటే నీ డ్యూటీ నేను చేస్తున్నాను అని చెప్పడానికి వచ్చాను. ఏంట్రా నీ గొడవ? ఎప్పుడు టెన్షనేనా? కాసేపైనా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడవా? అలా కూర్చో. నో, రేయ్, నీ తమ్ముడింటికి వచ్చావు, కాస్త మర్యాద చేసుకునే ఛాన్స్ ఎవరా? సంధ్య, అన్నయ్య కాఫీ పెట్టరా? నీ బోడి మర్యాద కోసం రాలేదు. నిన్ను డీల్ చేయటం చాలా కష్టంరా. నీ ఇద్దరు పిల్లలు ఎలా భరిస్తున్నారు కానీ వాళ్ళకి చేతులెత్తి సలాం కొట్టొచ్చు. సర్లే, నిప్పుల మీద నిలబడ్డట్టు తెగ హైరాణ పడిపోతున్నావు. వచ్చిన పనింటూ డైరెక్ట్గా నాంచకుండా చెప్పు. ఏంటది? అమ్మటానికి వచ్చావా? మా అమ్మ కోసం వచ్చాను. నువ్వెలాగూ వెతకో, అది కన్ఫర్మ్. అందుకే నేను వెతుక్కుంటున్నాను. గుడ్, మంచిదే కదా. పనవటం కావాలి. క్లూ ఏమైనా దొరికిందా? అది చెప్పటానికే వచ్చాను. ఇది మా అమ్మ మెడలో ఉండే నగ. ఎక్కడ దొరికింది? ఎక్కడంటే చెప్పు, నీకు ఈ నగ ఎక్కడిది చెప్పు. అవునరా, ఆ నగ మీ అమ్మదేని గ్యారెంటీ ఏంటి? నేను చెప్తున్నానుగా. అరే, ఏదో మాట వరుసకి అడిగాను, అంత కోపం ఎందుకు ప్రధానికి? నీతో మాట్లాడాలంటేనే చిరాకు, ఇరిటేషన్. కానీ ఏం చేయను. మీ కమిషనర్ దగ్గరికి వెళితే మళ్ళీ నీ దగ్గరికి పంపిస్తాడు. అందుకే టైం వేస్ట్ ఎందుకని డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చాను. గుడ్, మంచి పని చేసావు. పర్లేదురా, అప్పుడప్పుడు నీ బుర్ర కూడా బాగానే పనిచేస్తుంది. నో జోక్స్, ఐఎమ్ సీరియస్. ఓ, ఐ సీ. నాతో పాటే వస్తే నిన్ను కూడా ఆ చోటికి తీసుకెళ్తాను. సరే, మా వాళ్ళని కూడా అక్కడికే రమ్మని డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. జస్ట్ మినిట్, డ్రెస్సింగ్ చేసుకుని వస్తాను. కూర్చో, కాఫీ తాగుదు కానీ.
ఎక్కడున్నా నిన్ను పట్టుకుంటా. కాఫీ. నువ్వెందుకొచ్చావు? ప్రతాప్తో పనిండొచ్చాను. ఏం పని? నిన్నే అడిగేది, ఏం పని? ఆల్రెడీ ప్రతాప్తో మాట్లాడేశాను. ఏ మళ్ళీ నాకు చెప్పకూడదా? అది మీకు సంబంధించిన మ్యాటర్ కాదు. అవునో కాదో డిసైడ్ చేసుకోవాల్సింది నేను. లోక్, మీతో ఆర్గ్యూ చేసే ఓపిక నాకు లేదు, వదిలేయండి. చూడు, మాయ చేసి నీ మొదటి సంతానాన్ని ప్రతాప్ కంటగట్టడానికి ట్రై చేస్తున్నావో ఏమో. నేనుండగా అది జరిగే పని కాదు, గుర్తుపెట్టుకో. అనవసరంగా హైరానా పడుకో. మాట అడిగింది సంధ్య, ఇచ్చింది నేను. డీల్ మా ఇద్దరి మధ్య. మీకు ఏమాత్రం సంబంధం లేదు. ఏంట్రా బెదిరింపు? నా పర్మిషన్ లేకుండా, నాకు తెలియకుండా మా ఇంట్లో ఏమీ జరగదు. మా అమ్మ కాలి గోటికి కూడా సరిపోవు. ఏంట్రా చా అంటున్నావు? మెడబట్టి బయటికి గెంటేస్తాను, జాగ్రత్త. ఏది? గెంటు గెంటు చూస్తాను. కమాన్ గెంటు.